Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapur, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today, we are now discussing about the platelet activating factor. దిస్ ఇస్ ద పిఏఎఫ్ అంటాం. మనకి ఇచ్చినటువంటి సిలబస్లో టాపిక్ ఏంటంటే పిఏఎఫ్ యాంటగోనిస్ట్. ఇది మనకు సిలబస్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్. అంటే పిఏఎఫ్ యాంటగోనిస్ట్ అంటే ఏంటో తెలియాలంటే ముందు పిఏఎఫ్ అంటే ఏంటో తెలియాలి. మనం అంతా కూడా ఇక్కడ లాస్ట్ క్లాస్లో కూడా ట్యూమర్స్ ఉంటే ఏంటో తెలుసుకుని యాంటీ ట్యూమర్స్ అంటే దాని ప్రివెన్షన్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా అంతే. పిఏఎఫ్ అంటే ఏంటో తెలిస్తేనే దాని యొక్క యాంటగోనిస్ట్ గురించి మనం డిస్కస్ చేయవచ్చు. పిఏఎఫ్ అంటే ఏంటి, మనకి ఎగ్జామినేషన్ లోపల కూడా అడగడానికి చాయిస్ ఉన్నటువంటిది. అంటే ఇది కొత్త కాన్సెప్ట్ పిఏఎఫ్ అనేటటువంటిది. అంటే మనకు బాటనీ లోపల కొత్తగా కాన్సెప్ట్. అంటే ఏ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీకి అయితే కామన్ టాపిక్ అయి ఉండొచ్చు. అంటే ఇక్కడ మనకి ఇమ్యూనిటీకి సంబంధించినటువంటిదే ఇది కూడా. ఇక్కడ అంటే ఈ పిఏఎఫ్ అంటే మనకి ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్ అంటే మనకి ప్లేట్లెట్స్ ఫార్మేషన్ జరిగేలాగా యాక్టివేట్ చేసేటటువంటి ఒక కాంపౌండ్ ఇది మనకి. అంటే ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్ అంటే మనకి ప్లేట్లెట్స్ మనకి బ్లడ్ సెల్స్ లోపల ప్లేట్లెట్స్ ఉంటాయి కదా. మనకి డెంగ్యూ ఫీవర్ లోపల ప్లేట్లెట్స్ నెంబర్ పడిపోతే ఏమవుతుంది, వీ కెన్ అండర్గో ద డెత్ కండిషన్స్. అంటే ప్లేట్లెట్ యొక్క నెంబరు మెయింటైన్ చేయాలి. అంటే మనకు రెడ్ బ్లడ్ సెల్స్ అలాగే వైట్ బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయో ప్లేట్లెట్స్ కూడా అలాగే ఉంటాయి కదా. అంటే వాటికి అంటే ఆ ప్లేట్లెట్స్ ఫార్మేషన్ చేసేటటువంటిది పిఏఎఫ్. అందుకే ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్తాం. ఏంటిది మనకి ఎండోజీనస్లీ సింథసైజ్డ్ ఫాస్ఫోలిపిడ్ కాంపౌండ్. అంటే ఇంటర్నల్గా మనకి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఒక ఫాస్ఫోలిపిడ్ కాంపౌండ్నే మనం పిఏఎఫ్ కింద మెన్షన్ చేసుకున్నాం. అంటే మనకు చాలా తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది బాడీ లోపల. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్ చాలా ఎక్కువగా బయలాజికల్ యాక్టివిటీ కలిగి ఉండేటటువంటిది. అంటే మనకి చాలా తక్కువ మోతాదులో ఉంటున్నాం కదా, వెరీ లో కాన్సన్ట్రేషన్స్, బట్ దట్ కెన్ హ్యావింగ్ ద మోర్ బయలాజికల్ యాక్టివిటీ. ఏంటంటే ఇక్కడ పిఏఎఫ్ ఈజ్ ద పొటెంట్ గ్లిజరోఫాస్ఫోలిపిడ్ మీడియేటర్. Glycerophospholipid mediator. This is participating in a number of physiological responses such as the aggregation అంటే సమూహాలను ఏర్పరచడం, కీమోటాక్సిస్, గ్రాన్యూల్ సెక్రెషన్ అండ్ ఆక్సిజన్ రేడియల్ జనరేషన్ ఫ్రమ్ ల్యూకోసైట్స్ అంటే డబ్ల్యూబీసీ. మనకి లింపోసైట్స్ ఉంటాయి కదా, వాటి నుంచి ఏర్పడేలా చేయడం. అంటే ఈ పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ సెవరల్ ప్యాథోఫిజియోలాజికల్ కండిషన్స్. అంటే మనకి బయట నుంచి వచ్చేటటువంటి ఆర్గానిజమ్స్ యాంటీజెన్స్ వస్తాయి కదా, వాటి నుంచి ప్రొటెక్షన్ ఏర్పరిచేటటువంటి కెపాసిటీ. అంటే వాటి నుంచి ప్యాథలాజికల్ అంటే ఆ మైక్రో ఆర్గానిజమ్స్తో కూడా ఫైట్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది. సచ్ యాజ్ ద ఇన్ఫ్లమేషన్, మనకి కడుపులో నొప్పి కానీ లేకపోతే మంట లాంటిది కానీ, లేదా అదర్ ఆర్గాన్స్ లోపల అలర్జీ, స్కిన్ ఎలర్జీ ఉంటుంది, ఆస్తమా, రెస్పిరేటరీకి సంబంధించినటువంటి థ్రోంబోసిస్, బ్లడ్లోను వెజల్స్లోను అంటే వాటిలో ఏర్పడేటటువంటి ఒక మనకి బబుల్స్ లాంటివి, ఒక బాల్ లైక్ స్ట్రక్చర్స్ అనేటటువంటివి, వీటన్నిటిని ప్రివెంట్ చేసేటటువంటిది పిఏఎఫ్ మనకి. అంటే ఇది యాక్టివేటర్ మనకి ఇక్కడ పిఏఎఫ్ అనేటటువంటిది. అంటే స్పెసిఫిక్ రిసెప్టార్స్ ఫర్ ద పిఏఎఫ్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ సెల్ మెంబరీన్ ఇంక్లూడింగ్ దోస్ ఫ్రమ్ ప్లేట్లెట్స్. Therefore, compounds which inhibiting the specific binding between PAF and receptor. And this may be useful as the leads in the development of therapeutic agents. PAF ని
మనకి థెరపటిక్ ఏజెంట్స్ లాగా యూజ్ అవుతూ ఉన్నాయి. ఎందుకు? ఇన్ఫ్లమేషన్, రెస్పిరేటరీ, ఇమ్యూనోలాజికల్, కార్డియోవాస్కులర్ డిజార్డర్స్, వీటన్నిటిలో కూడా వీటిని మనం ఈ రకంగా ఉపయోగించుకుంటుంది పిఏఎఫ్ అనేది. అలాంటి పిఏఎఫ్ యాంటగోనిస్ట్, అంటే మనం ఇక్కడ యాంటగోనిస్ట్ అంటే ఒక విలన్ లాగా చూపించడం, కాకపోతే దీని రియాక్షన్స్ కూడా మనకు అడ్వాంటేజెస్. అంటే ప్లేట్లెట్ ఫార్మేషన్ని ఎంకరేజ్ చేసేటటువంటిది ఏమో పిఏఎఫ్, దానికి అగెనిస్ట్గా వర్కౌట్ చేస్తుంది కాబట్టి పిఏఎఫ్ యాంటగోనిస్ట్. వాట్ ఈస్ ద పిఏఎఫ్ యాంటగోనిస్ట్? దిస్ ఇస్ ద వన్ టైప్ ఆఫ్ రిసెప్టార్ లిగాండ్, అంటే దట్ డస్ నాట్ ప్రొవేక్ an inflammatory response upon binding but blocks or lessens the effect of PAF. అంటే మనకి కొన్ని సందర్భాల లోపల, అంటే ఇక్కడ మనకి సింపుల్గా డెఫినేషన్స్ రూపంలో చెప్పాలంటే ఇది ఒక సబ్స్టెన్స్, మనకి పిఏఎఫ్ యాంటగోనిస్ట్ అనేటువంటిది ఒక సబ్స్టెన్స్ విచ్ ఇంటర్ఫియర్స్ విత్ ఆర్ ఇన్హిబిట్స్ ద ఫిజియోలాజికల్ యాక్షన్ ఆఫ్ అనదర్. అంటే ఏంటి? ఒక రియాక్షన్ని పూర్తిగా ఆపివేయడానికి, అంటే ఒక రియాక్షన్ జరుగుతున్నటువంటి రియాక్షన్ని ఇన్హిబిట్ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంది పిఏఎఫ్ యాంటగోనిస్ట్ అనేటువంటిది. అంటే కొన్ని మంచి పనుల వల్ల కూడా మనకు చెడు జరుగుతూ ఉంటుంది. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా మనం యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేసామనుకోండి. అంటే యాంటీబయాటిక్ అంటే ఏంటి? మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది యాంటీబయాటిక్. అలాగని ఓవర్ యూటిలైజేషన్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్, ఎక్కువగా యాంటీబయాటిక్స్ని యూటిలైజ్ చేస్తే ఏమవుతుంది? మనకి అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే యాంటీబయాటిక్ రిలేటెడ్గా ఉండేటటువంటి అదర్ రియాక్షన్స్ వస్తాయి. అంటే ఆ రియాక్షన్స్ని మనం ప్రివెంట్ చేయాలి. ఆ ప్రివెంట్ చేయడం కోసమే మనం పిఏఎఫ్ యాంటగోనిస్ట్స్ అనేటటువంటి కాంపౌండ్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. అది మనకి ట్రీట్మెంట్ పర్పస్కి ఉపయోగపడుతుంది. అంటే ఏంటి? అంటే ఇప్పుడు యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వలన మన బాడీలో యాంటీబాడీస్ ఎక్కువగా ఏర్పడిపోయి ఆ యాంటీబాడీస్ వల్ల రియాక్షన్ జరిగి మనకి హెల్త్ సిక్నెస్ అనేటటువంటిది వస్తుంది. అందువల్ల యాంటీబాడీస్ని మనం రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి. ఆ కంట్రోల్ చేయడం కోసమే మనం యాంటగోనిస్ట్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. అంటే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ కొన్ని యాంటగోనిస్ట్స్ ఉన్నాయి మనకి. ఈ పిఏఎఫ్ అనేటటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? మనకు మామూలుగా జనరల్గా అయితే ఇమ్యూనోగ్లోబులిన్, అంటే మనకి గ్లైకోప్రోటీన్స్ ఉన్నాయి కదా, ఐజీఈ, అంటే యాంటీబాడీస్ ప్రొడక్షన్ చేసేటటువంటిది. అంటే ల్యూకోసైడ్స్ నుంచి మనకి ఫార్మేషన్ జరుగుతుంది, లేదా బేసోఫిల్స్, అంటే మనకి యాంటీబాడీస్ ప్రొడక్షన్ చేసేటటువంటిది పిఏఎఫ్. అంటే దానికి అగెనెస్ట్గా పనిచేసేటటువంటిది, దాని యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేసేటటువంటిది పిఏఎఫ్ యాంటగోనిస్ట్. దిస్ ఈజ్ రియాక్టెడ్ విత్ ద యాంటగోనిస్ట్ రిసెప్టార్ రీజియన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ CV3988 అనేటటువంటి ఇది పిఏఎఫ్ యాంటగోనిస్ట్ అంటాం దీనికి ఎగ్జాంపుల్ కింద అనమాట. ఇట్ ఈస్ ఏ పిఏఎఫ్ యాంటగోనిస్ట్ దట్ బ్లాక్స్ ద సిగ్నలింగ్ ఈవెంట్స్ కోరిలేటెడ్ టు ద ఎక్స్ప్రెషన్ అండ్ బైండింగ్ ఆఫ్ పిఏఎఫ్ టు ద పిఏఎఫ్ రిసెప్టార్. అంటే పిఏఎఫ్ వెళ్ళి పిఏఎఫ్ రిసెప్టార్లో బైండ్ అవుతుంది చూసారా? అంటే అది బైండ్ అవుతేనే క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవుతుంది, అవునా? అలా ఎక్స్ప్రెస్ అవ్వకుండా దాన్ని బ్లాక్ చేసేస్తుంది అనమాట. ఈ CV3988 అనేటటువంటిది ఆ రిసెప్టార్ దగ్గర బైండ్ అయిపోయి దాని యొక్క యాక్టివిటీని బ్లాక్ చేసేస్తుంది. అలాగే SM12502 అనేటటువంటిది ఇది ఒక పిఏఎఫ్ యాంటగోనిస్ట్. అంటే ఇవి సింథటికల్గా తయారు చేసినవి, విచ్ ఈజ్ మెటబలైజ్డ్ ఇన్ ద లివర్ లోపల యాక్టివిటీని చేసేటటువంటి ఎంజైమ్ ఉంది కదా, CYP2A6 అనేటటువంటి దీని యొక్క యాక్టివిటీని కంట్రోల్ చేస్తుందన్నమాట. అంటే మనకి లివర్ లోపల మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా రీచ్ అయిపోతూ ఉంటుంది. అంటే దానివల్ల మనకి లివరు యొక్క ఫంక్షను కోల్పోతుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం దీన్ని యూజ్ చేసుకుంటారనమాట. అంటే ఈ విధంగా పిఏఎఫ్ యాంటగోనిస్ట్స్ అంటే సింథటికల్గా తయారు చేసినటువంటి కాంపౌండ్స్ ఇవి. మనకి వీటిని మొక్కల నుంచి కూడా వస్తాయి మనకి.
ఈ పిఏఎఫ్ యాంటగోనిస్ట్స్ అనేటటువంటివి ప్లాంట్స్ నుంచి కూడా మనకి వచ్చేటటువంటివి అన్నమాట. మీకు ప్లాంట్స్ నుంచి వచ్చేటివి అన్నాను కదా, ఫార్మకలాజికల్ యాక్షన్ ఆఫ్ ప్లాంట్ డ్రగ్స్ అంటే వీటిని మనకి అంటే పిఐఎఫ్ యొక్క రియాక్షన్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగపడతాయి అన్నమాట మనకి ఇవి. బెకెనోలాయిడ్ అనేటటువంటి కాంపౌండ్ దేని నుంచి వస్తుంది మనకి, గింకోగా పెటసైడ్స్ అనేటటువంటి మొక్క నుంచి వస్తుంది. యాంటీ ప్లేట్లెట్ అగ్రిగేటింగ్ ఫ్యాక్టర్ అంటే ప్లేట్లెట్స్ అనేటటువంటివి అగ్రిగేషన్ జరగకుండా కంట్రోల్ చేసేటటువంటిది. అలాగే సినరేరియన్ S3 అంటే ఇవి మనకి యాంటగోనిస్టులు ఇవే. బెకెనోలాయిడ్ అండ్ సినేరియన్, కుకుమెరిన్, డియాండేటిన్ బి ఇవన్నీ కూడా పిఏఎఫ్ యాంటగోనిస్టులు. ఇవి కాస్త ఏ మొక్కల నుంచి వస్తాయి అంటే ఈ మొక్కల పేర్లు ఇక్కడ సినరేరియన్ అనేటటువంటిది ప్లూరోథైమరిన్ సినరేరియం అనేటటువంటి మొక్క నుంచి వస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ యాక్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. బ్యాక్టీరియాకి అగెనిస్ట్గా కర్కుమా లాంగా కుమరిన్ అంటే పసుపు అంటాం కదా, మన అందరికి తెలిసినటువంటి మొక్క ఇది. యాంటీ ఇన్ఫ్లమేటరీ మనకి మంట లేదా నొప్పి లాంటి బాధల్ని నివారించడం కోసం, దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఉపయోగించేటటువంటిది. డిడెంటేటిన్ బి మ్యాగ్నోలియా ఫార్గేసి అనేటటువంటి యాంటీ ప్లేట్లెట్ అగ్రిగేటింగ్ ఏజెంట్, ప్లేట్లెట్స్ గ్రూప్ కింద ఫార్మేషన్ జరగకుండా కంట్రోల్ చేసేటటువంటిది అనమాట. అంటే కొన్ని సందర్భాల్లో అవసరం అవుతాయి మనకి ఇలాగా. ఇక్కడికి వచ్చేటప్పటికి పిఐఎఫ్ యాంటగోనిస్ట్ ఇంకా కాంపౌండ్స్ పేరు ఇక్కడ గింకాగోలైడ్, సిడ్రాల్ అంటే గింకాగో బైలోబా ఉంటుంది కదా, దానికి సంబంధించి అనుకుంటాను. సిడ్రస్ అనేటటువంటి మొక్క ఉంటుంది, దానిలో దొరుకుతూ ఉంటుంది. మెనీ అదర్ న్యాచురల్ యాంటగోనిస్ట్ సచ్ యాజ్ ద ఆండ్రోగ్రాఫిలాయిడ్ అంటే ఆండ్రోగ్రాఫీస్ అని చెప్పేసి జీనస్ ఉంది, దానిలో నుంచి సింకోనిన్ అనేటటువంటి కాంపౌండ్, పైపరిన్, క్యాడ్సోరివన్, డిఫరెంట్ పైపర్ స్పీసీస్, న్యాచురల్ ప్రొడక్ట్స్ అండ్ మెరైన్ ఆరిజిన్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్, ఈవెన్ క్రూడ్ డ్రగ్స్ హ్యావింగ్ ద పిఏఎఫ్ యాంటగోనిస్ట్ ప్రాపర్టీస్. అంటే వీటన్నిటికీ కూడా పిఏఎఫ్ యాంటగోనిస్ట్ లక్షణాలు ఉన్నటువంటి అన్నమాట. అంటే ఇవన్నీ కూడా మనకి పిఏఎఫ్ యాంటగోనిస్టులుగా పనిచేసేటటువంటి కాంపౌండ్స్. దీస్ ఆర్ కమ్ ఫ్రమ్ ది ప్లాంట్స్, మొక్కల నుంచి వచ్చేటటువంటివి. అందుకే ఫార్మకలాజికల్ యాక్షన్ ఆఫ్ ప్లాంట్స్ డ్రగ్స్ అని చెప్పేసి వాటిలో ఎగ్జాంపుల్ కింద వీటిని మెన్షన్ చేసాం. కర్కుమా లాంగాలో నుంచి వస్తుంది అంటే మీ పేర్లు మాత్రమే, బెకెనోలాయిడ్, సినేరియన్, కుకుమరిన్, డియాండేటిన్ బి, గింకాగోలైడ్, సిడ్రాల్, ఆండ్రోగ్రాఫిలైడ్, సింకోనిన్, పైపరిన్, క్యాడ్సోరివన్ ఇవన్నీ కూడా మనకి వచ్చేటటువంటి న్యాచురల్గా వచ్చేటటువంటి పిఏఎఫ్ యాంటగోనిస్ట్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నటువంటి కాంపౌండ్స్. ఇవి మనకి క్లినికల్గా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అంటే క్లినికల్ పర్పస్ లోపల అంటే వైద్యపరంగా హై పిఏఎఫ్ లెవెల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద వెరైటీ ఆఫ్ మెడికల్ కండిషన్స్. అంటే మనకి యాంటీబాడీస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయిన ప్రాబ్లమే కాబట్టి వాటిని కంట్రోల్ చేయడం అనేటటువంటిది చాలా అవసరం. మనం చెప్తూ ఉంటాం కదా, ఆహారం మనం తీసుకునేటటువంటి భోజనం రైసు మితంగా తీసుకుంటే మెడిసిన్లా పనిచేస్తుంది, మోర్ దాన్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి అది మనకి షుగర్ అంటే పాయిజన్లా తయారవుతుంది, డయాబెటీస్ అనేటువంటి డిసీజ్ వస్తుంది. అవునా? ఇక్కడ కూడా అంతే, మన బాడీస్లో యాంటీబాడీస్ ఉండవలసిన క్వాంటిటీలో ఉంటే నో ప్రాబ్లం, మోర్ దాన్ ఎక్కువగా ఉన్నప్పుడు దట్ కెన్ క్రియేటెడ్ ద అదర్ మెడికల్ ప్రాబ్లమ్స్. ఇక్కడ అంటే యాంటీబాడీస్ ఓవర్గా ప్రొడక్షన్ జరగడం ద్వారా మనకి అవి పాయిజన్లా తయారవుతుంది అనమాట. పాయిజన్లా తయారయ్యేటప్పటికి ఏమవుతుంది, ఎలర్జీ రియాక్షన్స్ వస్తాయి, అంటే యాంటీబాడీస్ ఎక్కువగా అవడం వలన స్ట్రోక్స్ వస్తాయి, సెప్సిస్ లేదా మైకార్డియల్ ఇన్ఫ్రాక్షన్స్,
అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి లేదా నర్వస్ సిస్టమ్కి సంబంధించి. మల్టిపుల్ స్క్లిరోసిస్ అంటే ఇలాగా రకరకాల డిసీజెస్ అనేటటువంటివి ఏర్పడడానికి చాయిస్ ఉందన్నమాట. అంటే కోలిటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఇలాగ రకరకాలుగా ఏర్పడడానికి చాయిస్ ఉంటుంది. అంటే యాంటీబాడీస్ ఎక్కువ అవ్వడం ద్వారా వాటిని మనం కంట్రోల్ చేయడానికి డ్రగ్స్ కింద యాంటగోనిస్ట్ని యూజ్ చేస్తున్నాం. అక్కడ యాంటీ పిఏఎఫ్ డ్రగ్స్ అంటే మనకు పిఏఎఫ్ అంటే ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసేటటువంటి డ్రగ్స్. యాంటీ పిఏఎఫ్ డ్రగ్స్ ఆర్ currently being used in the cardiac rehabilitation trials. Anti-PAF drugs are used to block angiotensin 2 type అంటే మనకి ఇక్కడ angiotensin 2 type 1 receptors అంటే మనకి to lower in the risk of atrial fibrillation individual with paroxysmal fibrillation. It is also used to lessen the effect of allergies. అంటే మనకి బాడీ లోపల యాంటీబాడీస్ లెవెల్స్ ఎక్కువగా అయిపోయినప్పుడు అవి మనకి అదర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాయి కాబట్టి ఆ పిఏఎఫ్ యొక్క యాక్టివిటీని మనం బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ఆ బ్లాక్ చేయడం కోసం యాంజియోటెన్సిన్ 2 టైప్ 1 రిసెప్టార్ని యూజ్ చేస్తామన్నమాట. అంటే రిస్క్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనకి డేంజర్ ఫార్మేషన్ జరిగేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అంటే కొన్ని డిసీజెస్ని అంటే ఎలర్జీ రియాక్షన్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి. కొన్ని డిసీజెస్ని ఎగ్జాంపుల్స్గా మెన్షన్ చేసి ఇక్కడ క్లినికల్ థెరపీకి ఏ విధంగా ఉపయోగిస్తున్నారు. ద కాజ్ ఆఫ్ టైప్ 1 డయాబెటీస్ ఈజ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద ప్యాంక్రియాటిక్ అంటే మనకి సెల్స్ ఉంటాయి కదా మన ల్యూకోసైడ్స్, ఆ ల్యూకోసైడ్స్ సంబంధించినటువంటి సెల్స్. పిఏఎఫ్ లెవెల్స్ వాజ్ డిక్రీజ్డ్ విత్ ద యాంటగోనిస్ట్ అంటే మనకి ఇక్కడ రియాక్షన్ ప్రాసెస్ ఏంటంటే పిఏఎఫ్ ఎస్టైల్ హైడ్రోలేజ్ అనేటటువంటి ఎంజైమ్ యొక్క యాక్టివిటీని మనం ఇన్యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఇట్ ఇన్యాక్టివేట్స్ ద పిఏఎఫ్ అండ్ డిక్రీజెస్ ద ఇన్సులిటీస్. అంటే మనకి డయాబెటీస్ పేషెంట్స్కి ఏంటి ఇన్సులిన్ ప్రాబ్లం, ఆ ఇన్సులిన్ని ప్రొడక్షన్కి సంబంధించి మనం మెడిసిన్స్ యూజ్ చేస్తాం. అలాగని చెప్పేసి ఓవర్ ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగిపోయింది అనుకోండి, దట్ కెన్ క్రియేటెడ్ ద ప్రాబ్లమెటిక్. అవునా? అంటే ఈ పిఏఎఫ్ ఎస్టైల్ హైడ్రోలేజ్ ఎంజైమ్ యొక్క యాక్టివిటీని ఇన్యాక్టివేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అందువల్ల డయాబెటీస్ ఒక ట్రీట్మెంట్ లోపల దీన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి పిఏఎఫ్ యాంటగోనిస్ట్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి ఆస్తమా ట్రీట్మెంట్ కోసం. అంటే ఆస్తమా అంటే ఏంటి? రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించినటువంటి ఒక డిసీజు. ఆస్తమా ఈజ్ ద రెస్పిరేటరీ డిసీజ్, రెస్పిరేటరీ ట్రాక్ వచ్చేటటువంటి డిసీజ్. పిఏఎఫ్ హ్యాస్ ద మెనీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ ఆన్ hence and can induce pathological features seen in asthmatic airways. అంటే మనకి ఆస్తమా అనేటటువంటిది మనకి ఎయిర్ పైప్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ పైప్ లోపల అనేక రకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల మనకి బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అది ఆ బ్లాక్ని క్లియర్ చేయడం కోసం మనం ఇమ్యూనిటీ పవర్ని క్రియేట్ చేసేటటువంటి యాంటీబాడీస్ని క్రియేట్ చేసేటటువంటి మెడిసిన్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఏమవుతుంది? విచ్ ఇంక్లూడ్స్ ఎయిర్వే ఎడిమా. అంటే ఎడిమా అంటే వాపు. ఈస్నోఫిల్స్ అక్యుములేషన్ ఇన్ ద ఎయిర్వే వాల్. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ యాంటీ-పిఏఎఫ్ థెరపీ ఇన్ ద డిసీజ్. మనకక్కడ అంటే జనరల్గా అయితే యాంటీబాడీస్ను ఉపయోగించి అంటే ఆస్తమా అక్కడ ఉండేటటువంటి ఇన్ఫ్లమేషన్ని అంటే అక్కడ ఏర్పడినటువంటి ఆ క్లమ్జీనెస్ని క్లియర్ చేయడం కోసం ఈ పిఏఎఫ్ ఫ్యాక్టర్స్కి సంబంధించినటువంటి యాక్టివేటర్స్ని యూజ్ చేస్తాం. యూజ్ చేసినప్పుడు వాటి యొక్క యాక్టివిటీ ఎక్కువైపోవడం ద్వారా మనకి ఏమవుతుంది? ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ అంటే ఆ ట్యూబు మనకి ఎయిర్వే వెళ్ళేటటువంటి ట్యూబ్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్ అనేటటువంటిది వాపుకు గురవుతుంది అన్నమాట.
అవడం ద్వారా ఏమవుతుంది, మనకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం మనకి ఈ పిఏఎఫ్ యాంటగోనిస్ట్ని యూస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ థెరపీ కోసం. అంటే పిఏఎఫ్ మనకి ఇక్కడ ఎస్టైల్ హైడ్రోలేజ్ అనేటటువంటి ఆల్టర్నేటింగ్ ఇట్స్ బయో యాక్టివిటీ, దీని యొక్క యాక్టివిటీ ద్వారా వీ కెన్ కంట్రోల్ దెమ్. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్కి సంబంధించి అంటే డయాబెటిక్ పేషెంట్ల కోసం యూస్ చేస్తాము, ఆస్తమా పేషెంట్స్ కోసం వీటిని. అంటే మనకి ఆస్తమా పేషెంట్ లోపల ఏంటంటే అక్కడ ఆస్తమాటిక్ ఎయిర్వేస్ లోపల మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతున్నాం కదా, అంటే మనం యాంటగోనిస్ట్ని యూస్ చేసి వీటిని కంట్రోల్ చేసుకుంటున్నాం. అంటే ఈస్నోఫిల్స్ లోపల ఏర్పడేటటువంటి ఇమ్యూనిటీ పవర్ని కంట్రోల్ చేయడం కోసం. అంటే పిఏఎఫ్ హ్యాస్ ద పొటెంట్ యాక్టివిటీ యాజ్ ద కీమోటోటాక్ ఏజెంట్ అండ్ అన్ యాక్టివేటర్ ఆఫ్ ఈస్నోఫిల్స్. ఆ ఈస్నోఫిల్స్ని యాక్టివేట్ చేసుకునేటటువంటి కాంపౌండ్స్ని, అంటే ఈస్నోఫిల్స్ నుంచే కదా పిఏఎఫ్ ఏర్పడుతుందని చెప్పేసి అనుకున్నాం. క్యాన్సర్కి సంబంధించి దిస్ ఈజ్ ద యాంజియోజెన్సిస్ కాజ్ ఆఫ్ ట్యూమర్ డెవలప్మెంట్. అంటే మనకి ట్యూమర్ ఫార్మేషన్ అంటే క్యాన్సర్ ట్యూమర్ అంటే క్యాన్సర్ ట్యూమర్స్ ఉంటాయన్నాం కదా. పిఏఎఫ్ ఆఫ్టర్ బైండింగ్ టు ఇట్ రిసెప్టార్స్ via different pathways produces angiogenic factors like growth factors and cytokinases which are responsible for the tumor induction. The induction of tumor by PAF is depend on the NF-κB factor activation. The PAF inhibits NF-κB factors, amplifying as the clinical applications of PAF antagonist in cancer therapy. అంటే మనకి మన బాడీ లోపల ట్యూమర్ ఫార్మేషన్ని ఎంకరేజ్ చేసేటటువంటిది ఇండక్షన్ అంటే మనకి ఇంట్రడ్యూస్ చేసేటటువంటిది ఎలాగంటే NF-κB ఫ్యాక్టర్ అనేటటువంటిది యాక్టివేషన్ జరగడం ద్వారా మనకి ట్యూమర్ ఫార్మేషన్ జరుగుతుందంట. ఆ ట్యూమర్ ఫార్మేషన్ని ఈ PAF ఇన్హిబిట్ చేస్తాయి అనమాట. అంటే NF-κB ఫ్యాక్టర్ యొక్క సంఖ్య పెంచకుండా ఆ ఫ్యాక్టర్స్ యొక్క సంఖ్యని కంట్రోల్ చేయడం ద్వారా మనం ఈ ట్యూమర్ ఫార్మేషన్ని ఇన్హిబిట్ చేయొచ్చు అనమాట. అంటే క్యాన్సర్ థెరపీ లోపల ఈ NF-κB యొక్క ఫ్యాక్టర్స్ని పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఈ PAF యాంటగోనిస్ట్ని క్యాన్సర్ థెరపీలో యూస్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే యాంటీ యాంజియోజెన్సిస్ అని చెప్పేసి అంటే ఇదంతా క్లినికల్ అప్లికేషన్ మనకి. ద PAF ఇన్హిబిటర్స్ అండ్ NF-κB ఇన్హిబిటర్స్ కెన్ యాంప్లిఫై యాజ్ క్లినికల్ అప్లికేషన్స్. ఈ రెండింటిని కంట్రోల్ చేయడం కోసం మనం ఈ PAF యాంటగోనిస్ట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రేనల్ డిసీజెస్, మనకు డిసీజెస్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఇక్కడే కదా యాంటీబయాటిక్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం కోసం ముందస్తుగా యాంటీబయాటిక్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. దాని యొక్క ఎఫెక్ట్ వల్ల మనకి డిసీజెస్ తగ్గడంతో పాటు అదర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. రేనల్ అంటే కిడ్నీకి సంబంధించి వచ్చేటటువంటిది. అక్యూట్ రేనల్ ఫెయిల్యూర్ ఈజ్ ద రిడక్షన్ ఇన్ గ్లోమ్యులార్ ఫిల్టరేషన్ రేట్. Presence of PAF in renal system decreases the renal blood flow, GFR, urinary flow, which are secondary symptoms to decreases in arterial pressure at PAF. అంటే మనకి కిడ్నీస్ దేనికి ఉపయోగపడతాయి? ఫిల్టరేషన్ ఆఫ్ ద బ్లడ్ని ఫిల్టర్ చేసి అందులో ఉండేటటువంటి వేస్టేజ్ని ప్రివెంట్ చేసి మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ని బాడీలోకి మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అందులో గ్లోమ్యులార్ అనేటటువంటిది మనకి ఒక బౌల్ ఉంటుంది కదా, గ్లోమ్యులార్ క్యాప్సూల్ అని చెప్పేసి అంటారు. అది ఫిల్టరేషన్ చేస్తూ ఉంటుంది, బ్లడ్ ఫిల్టరేషన్. ఆ ఫిల్టరేషన్ చేసే చోట ఈ PAF అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకి నెంబర్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, అందులో వేస్ట్ మెటీరియల్స్ అంతా ఫిల్టర్ చేసేస్తూ ఉంటుంది కదా, అక్కడ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి.
అంటే బ్లడ్ ఫిల్టరేషన్ చేసేటప్పుడు, అంటే యూరినరీ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు, అంటే యూరినరీ ఫ్లోస్ దగ్గర లేదా గ్లోమ్యులార్ ఫిల్టరేషన్ దగ్గర మనకి ఈ పిఏఎఫ్ అనేటటువంటిది అవసరం అవుతుందన్నమాట. అంటే అదర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కంట్రోల్ చేయడం కోసం. ఏమవుతుందంటే దీని యొక్క అంటే ఇదేం చేస్తుంది, దీని యొక్క యాక్టివిటీ ఎక్కువైపోవడం ద్వారా మనకి యూరినరీ అంటే అక్కడ బ్లడ్ ఫిల్టరేషన్ యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది కాస్త ఆ బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది కాబట్టి దాని ఎఫెక్ట్ మనకి హార్ట్లో ఉండేటటువంటి ఆర్టిరియల్ ప్రెషర్ మీద పడుతుందన్నమాట. దాని మీద పడేటప్పటికి ఏమవుతుందంటే మనకి డిసీజెస్ కంట్రోల్ చేయబడదన్నమాట. దానికోసం అని చెప్పేసి కిడ్నీకి సంబంధించి దానిలో యూస్ చేస్తూ ఉంటారు దాని యొక్క ట్రీట్మెంట్ పర్పస్. అలాగే ల్యూకోసైట్స్ రిక్రూట్మెంట్. ల్యూకోసైట్స్ అంటే మనకి వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించి పిఏఎఫ్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద ఇన్ఫ్లమేషన్ విచ్ ఇనిషియేట్ ద డిఫరెంట్ అన్వాంటెడ్ ప్రీ ఎఫెక్ట్స్. పిఏఎఫ్ ఇండ్యూసెస్ ద ల్యూకోసైట్స్. ల్యూకోసైట్స్ మీన్స్ ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేసేటటువంటి సెల్స్ అన్నమాట. అండ్ విచ్ ఆల్సో ప్యాథోజెన్సిస్ ఆఫ్ గ్రాఫ్ట్ వీనస్ హోస్ట్ డిసీజ్. అంటే కొన్ని సందర్భాల లోపల ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్సెస్ అంటే ఎక్కువైపోయినప్పుడు దట్ కెన్ క్రియేటెడ్ ద అబ్నార్మాలిటీ అనేటటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది. అది కూడా ప్రాబ్లమే. అంటే ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ ఎక్కువైనప్పుడు కూడా అంటే దానికి అగనిస్ట్గా మనం ఈ పిఏఎఫ్ యాంటగోనిస్ట్ని యూస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆల్జీమర్స్ అనేటటువంటి డిసీజ్ అంటే మనకి మన బాడీ లోపల ఒక రకమైనటువంటి డిసీజ్, ఇది మతిమరుపు అని చెప్పేసి చెప్తూ ఉంటాము. ద మెయిన్ కాజ్ ఆఫ్ ఆల్జీమర్స్ డిసీజ్, దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా సెల్యులార్ అక్యుములేషన్ ఆఫ్ ద ఎమైలాయిడ్స్ అనేటటువంటివి ఎక్కువగా అక్యుములేషన్ జరగడం ద్వారా మనకి ఈ ఆల్జీమర్స్ అనేటటువంటిది వస్తుందంట. అంటే ఎమైలాయిడ్ ప్లేక్ అండ్ హిప్పోకాంపల్ స్లైస్. ఈ ఎమైలాయిడ్ ప్రెజర్ అంటే ప్రికాసర్స్ ప్రోటీన్స్ని మెయిన్ ప్రికాసర్స్ విచ్ సింథసిస్ ద జీన్ ప్రజెంట్ ఇన్ ద క్రోమోజోమ్. మనకి క్రోమోజోమ్స్ మీద ఉండేటటువంటి డౌన్ సిండ్రోమ్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇది. అంటే ఈ ఆల్జీమర్స్ అనేటటువంటిది మతిమరుపుకు సంబంధించినటువంటి ప్రాబ్లము. ఇందులో ఈ ఎమైలాయిడ్ బీటా అనేటటువంటిది ప్రొడ్యూసెస్ ద రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ ROS అక్యుములేషన్ అనేటటువంటిది. అంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేటటువంటివి బ్రెయిన్కి చాలా తక్కువగా వెళ్ళడం ద్వారా మన బ్రెయిన్ యొక్క యాక్టివిటీ సైలెంట్ అయిపోతుందన్నమాట. దీనివల్ల దీస్ ఈవెంట్స్ వర్ స్టాప్డ్ బై ద న్యాచురల్ ప్రోడక్ట్ జింకాగో బైలోబా. PAF antagonist reduces the activation of the caspase 3. అంటే మన ఆల్జీమర్స్ యొక్క డిసీజ్ని కంట్రోల్ చేయడం కోసం అంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేటటువంటివి బ్రెయిన్ దాకా రీచ్ అవ్వకపోవడం వలన మనకి ఈ బ్రెయిన్ ఆబ్సెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ రావడం జరుగుతుందన్నమాట. అంటే PAF లెవెల్స్ అనేటటువంటివి బాడీలో ఇంక్రీజ్ అవ్వడం ద్వారా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడం కోసం మనం PAF యాంటగోనిస్ట్ అనేటటువంటి వాటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్జీమర్స్ని ప్రివెంట్ చేయడం కోసం గింకోలైడ్స్ అనేటటువంటి దాన్ని యూజ్ చేస్తామన్నమాట. ఆ గింకోలైడ్లో ఉండేటటువంటిది ఏంటంటే క్యాస్పేస్ 3 అనేటటువంటిది. దీని యొక్క యాక్టివిటీ వలన PAF అనేటటువంటిది రెడ్యూస్ చేయబడుతుంది అన్నమాట. ఈ రకంగా మనం క్లినికల్ థెరపీ లోపల వీటన్నిటిని యాంటగోనిస్ట్ని యూజ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ద న్యూ కాన్సెప్ట్, మనకి కొత్తగా చెప్పబడినటువంటిది. అంటే PAF అంటే తెలుసు, కానీ PAFకి అగెనిస్ట్గా వర్కౌట్ చేసేటటువంటి సబ్స్టెన్సెస్ గురించి మనకు ఐడియా చాలా తక్కువ. కాబట్టి మీకు అర్థం అవ్వడం కోసం నేను ఏదో ప్రయత్నం చేశాను మ్యాక్సిమము. దిస్ ఈజ్ ద PAF యాంటగోనిస్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ అన్నమాట. దీన్ని బట్టి మీరు ఒక్కొక్క ఐడియా ఉంటూ అంటే వాట్ ఈస్ ద డెఫినేషన్, అంటే PAF antagonists are present in these plants and these are used for the clinical purpose.
అంటే ఈ 3 కాన్సెప్ట్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఏమిటి, ఏ మొక్కల్లో దొరుకుతుంది, క్లినికల్గా అంటే హెల్త్ పర్పస్గా ఏ రకంగా ఉపయోగించుకుంటాము అనే దాని గురించి దాన్ని బేస్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద పిఏఎఫ్ యాంటగోనిస్ట్ అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట.